హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ స్వల్ప నష్టాలు ఓపెన్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ చూస్తే 24,703 దగ్గర అరౌండ్ ఒక 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 58,068 దగ్గర అరౌండ్ ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అని చెప్పుకోవాలి. సో నిన్న మనకి F&O క్లోజింగ్ ఎక్స్టెండ్ చేశారు 10 minutes అని చెప్పేసి 340 వరకు. సో దాంతో ఒక గందరగోళం జరిగిందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ క్లోజింగ్ ప్రైస్ డిస్కవరీ అని చెప్పుకోవాలి. ఫస్ట్ డే రోజు చూస్తే మాత్రం క్లోజింగ్ ఆప్షన్ సెక్షన్ అని 315 కి ఏదైతే ఉందో 24,596 దగ్గర ఉన్న నిఫ్టీ అరౌండ్ 1% పెరిగిపోయింది. 200 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఫస్ట్ టైం ఇలా రావడం మనకి. సో దీంతో మనకు చూసుకుంటే మాత్రం క్లోజింగ్ చూసుకుంటే ఎస్టర్డే 24,774 దగ్గర అవ్వడం మనం గమనించాం. సో దీని బేసిస్ గా ఏదైతే నిన్నటి గ్యాప్ ఉందో అండ్ ఈ రోజు ఓపెన్ ఉందో, సో ఇవన్నీ మనకి అది ఫుల్ఫిల్ అవ్వాలని అనుకుంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్స్ లో అదంతా ఈ రోజు జరిగిందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు చూస్తే మాత్రం ఒక ఎక్స్పైరీ డే ఉంది నిఫ్టీకి, వీక్లీ ఎక్స్పైరీ. సో స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే అయిందని చెప్పుకుంటే మాత్రం 24,550 దగ్గర కాల్ ఆప్షన్స్ ఎక్కువ బిల్టప్ అయ్యాయి. దాంతో మార్నింగ్ 118 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ ఎండ్ ఆఫ్ ది డే గల జీరో అవడం మనం గమనించాం. అలాగే 24,400 పుట్ ఏదైతే ఉందో అది కాస్త మార్నింగ్ 28 రూపీస్ ఉండే, అది కాస్త మనకి ఎండ్ ఆఫ్ ది డే జీరో. అంటే స్మార్ట్ మనీ ఈ 150 పాయింట్స్ అబరేషన్స్ లోనే మనం ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే బ్రెంట్ క్రూడ్ అదావిధంగా నిన్న $82 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్రెంట్ క్రూడ్ ఈ రోజు మాత్రం ఒక స్టేజ్ లో 86.02 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 85.80 అండ్ 90 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. Q3 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి నెంబర్స్ మనకి. దాంతో ఆథర్ ఇండస్ట్రీ చూసుకుంటే మాత్రం ఈ రోజు అరౌండ్ 4.5% ర్యాలీ చూడగలిగాం. అలాగే రెస్టారెంట్ బ్రాండ్ ఏషియా స్టాక్ కూడా చూసుకుంటే 3% ర్యాలీ. KIE ఇండస్ట్రీస్ చూసుకుంటే అరౌండ్ 6% ర్యాలీ అని చూడగలిగాం. నెగటివ్ బయాస్ లో ట్రేడ్ అవుతున్న రియాక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం జైన్ ఇరిగేషన్ 6% డ్రాగ్ అని చెప్పుకోవాలి. UPL చూసుకుంటే మాత్రం 5.5%, డామ్స్ చూసుకుంటే 3.5%, బటర్ఫ్లై గాంధీ మహతి చూసుకుంటే మాత్రం అరౌండ్ 7% వరకు మనకి డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 7-8 కన్జుగేట్ సెక్షన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. దానికి భిన్నంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం మార్నింగ్ ఓపెన్ లో బోత్ ఆర్ సేమ్ అని చెప్పుకోవాలి. ఓపెన్ హై బోత్ ఆర్ సేమ్ అని చెప్పుకోవాలి. 24,703 అది ఓపెన్, అదే హై. సో ఇలాంటి సిగ్నిఫికెన్స్ వచ్చినప్పుడు అక్కడ బుల్స్ టైట్ అయిపోయి బేర్స్ గ్రిప్ లో మార్కెట్ వెళ్ళిపోతుంది. సో సిమిలర్ ప్యాటర్న్ ఈ రోజు మొత్తం టోటల్ మార్కెట్స్ అంతా బేర్ గ్రాప్ లో ఉందని చెప్పుకోవాలి. సో ఏ స్టేజ్ లో కూడా ఆ హైని బ్రేక్ చేస్తూ అనేది ఇప్పుడు చూడలేదు. లాస్ట్ 7-8 సెక్షన్స్ చూస్తే మాత్రం నిఫ్టీ ఒక హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ బిల్డప్ చేస్తా ఉంది విత్ గ్యాప్స్ తో చేస్తా ఉండే. సో నిన్నటి గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. 24th జూలై రోజు లో చూసుకుంటే 23,606 నిఫ్టీకి, నిన్నటి హై చూసుకుంటే 24,572. సో అరౌండ్ ఒక 950-980 పాయింట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ మనకి నిఫ్టీ చూస్తే మాత్రం అన్ని మూవింగ్ యావరేజెస్ ఎబో మనం ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం నిఫ్టీ పరంగా. అలాగే ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 24,427 నిన్నటి 3 days గ్యాప్ ఏదైతే ఉందో ఫ్రైడే రోజు గ్యాప్ ఏరియా ఆ హై చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో 24,229. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్యాప్ ఏరియాని మనకు ఫుల్ఫిల్ చేసిందని చెప్పుకోవాలి. సో నిఫ్టీకి 200 DMA ఉన్నంత కాలం ఏం సిగ్నిఫికెంట్ ఉండదు. ఇంకా బుల్స్ ఆధిపత్యంలోనే మార్కెట్స్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సేమ్ సిమిలర్ ప్యాటర్న్ రన్ అవుతుంది చెప్పుకోవాలి. ఒక ఫస్ట్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం 24,373 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనకు కనిపిస్తా ఉంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ కి 24,198 అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మన గతంలో 23,800 అనుకున్నాం, అది కాస్త 24,198 వచ్చిందని చెప్పుకోవాలి. హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం 24,530 అనేది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తా ఉంది. సో దాన్ని ఎబో సస్టైన్ అవుతే మాత్రం నిన్న వచ్చిన హై అయితే ఉందో 24,774. సో దీనికంటే ముందు మార్కెట్స్ అనేది 24,373 ని నిలబెట్టుకుంటూ ఉంటే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ లో బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉండే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకు కనిపిస్తుంది. మేబీ ఈ సిరీస్ లో 25,000 మార్క్ ని అచీవ్ అయినా ఆశ్చర్యపడబడలేదు. బికాస్ ఆఫ్ మార్కెట్స్ అలా వోల్టాలిటీ గా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. ఈ రోజు 1.5% తో సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఇది కూడా ఓపెన్ అండ్ హై బోత్ ఆర్ సేమ్ ఉండే 38,068 దగ్గర ఓపెన్ అయింది. అలాగే హై కూడా అదే ఉంది కాబట్టి లాస్ట్ 4 సెషన్స్ లో
బ్యాంక్ నిఫ్టీ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ క్రియేట్ చేస్తా ఉంది. లాస్ట్ 4 సెక్షన్స్ బ్యాక్ చూసుకుంటే మాత్రం 56,768 అనేది లో, అక్కడ నుంచి 58,247 అంటే అరౌండ్ ఒక 1480 పాయింట్స్ ఆర్ 1500 పాయింట్స్ ర్యాలీ అనేది చూసిన దాని తర్వాత ఇలాంటి రిట్రేస్మెంట్ రావడం ఇది సహజం. సో ఇక్కడ బుల్స్ టైడప్ అయిపోయి బేర్స్ కి ఆధిపత్యం ఇస్తున్నారంటే డెఫినెట్ గా 20 DMA అండ్ 200 DMA ఎబో ఉన్నంత కాలం బుల్స్ సేమ్ టైట్ గారని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ అక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ బుల్ స్ట్రాప్ లోనే వెళ్లే ఆస్కారం ఎక్కువ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో నిన్నటి గ్యాప్ ఏరియా అయితే ఉందో 57,411 అండ్ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 57,385. సో ఈ రోజు లో చూసుకుంటే మాత్రం 57,152. సో సపోర్ట్స్ పాయింట్స్ అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి ఈ రోజు స్ట్రాంగ్ సపోర్ట్స్ తీసుకుందని చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీ నా అభిప్రాయం. సో మేబీ ఈ 20 DMA బార్ ని రెస్పెక్ట్ చేస్తూ దాని బిలో మేబీ డ్రాగ్ అవుతే మాత్రం అక్కడ నుంచి ఇంకో 400 పాయింట్స్ డ్రాగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. 56,954 అది 50-day మూవింగ్ యావరేజ్ వాల్యూ. అలాగే రెసిస్టెన్స్ పాయింట్స్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 57,824 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది. అది అధిగమిస్తే మాత్రం స్వింగ్ హై అయితే ఉందో 58,247. అండ్ మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం బ్యాలెన్స్ గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 1936 స్టాక్స్ చూసుకుంటే అడ్వాన్స్ లో ఉంటే, డిక్లైన్ లో చూసుకుంటే మాత్రం 1907 స్టాక్స్ అనేది డిక్లైన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సెక్టార్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు వంటి చేతితో మీడియా 1.5% ర్యాలీ అండ్ మెటల్స్ చూసుకుంటే మాత్రం 0.5%. ఈ రెండు సెక్టార్లనే లాభాలతో నిఫ్టీని అంతో కోస్తా కింద డ్రాగ్ చేయాలని చెప్పుకోవాలి. అలాగే నెగిటివ్ సెక్టార్లు చూసుకుంటే మాత్రం రియాలిటీ ఇండెక్స్ అరౌండ్ 2% డ్రాగ్ అని చెప్పుకోవాలి. FMGG స్పేస్ చూసుకుంటే మాత్రం 1.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఐటీ ఇవి కూడా అండర్ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, కంటిన్యూగా అవే పెరుగుతా ఉందని చెప్పుకోవాలి. విక్స్ చూస్తే మాత్రం 3.35% వరకు అప్ ఉందని చెప్పుకోవాలి. మెటల్ స్పేస్ లో టాప్ గెయినర్స్ టాప్ లూస్ చూసుకుంటే మాత్రం సేల్, నాల్కో, ఇండాల్కో, NMDC, వేదాంత లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయితే, నష్టాలు చూసుకుంటే మాత్రం ఇండ్ కాపర్, టాటా స్టీల్, JSW స్టీల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అని చెప్పుకోవాలి. మీడియా స్పేస్ లో చూసుకుంటే మాత్రం సరేగమ, PVR, ఐనాక్స్, నజారా, ప్రైమ్ ఫోకస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అవుతాయి. హిప్ మ్యూజిక్, హాత్వే కేబుల్, డీ క్రాప్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అని చెప్పుకోవాలి. రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం అనంతరాజ్ ఒక్క స్టాకే లాభాల్లో ఉంది. నష్టాల్లో చూసుకుంటే మాత్రం DLF, OB రియల్ ఎస్టేట్, DLF రిజల్ట్స్ కూడా చాలా బ్యాడ్ గా వచ్చని చెప్పుకోవాలి నిన్నటి ట్రేడింగ్ సెక్షన్స్ లో. అలాగే శోభా, లోదా, పోనిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అని చెప్పుకోవాలి. టెక్నాలజీ స్పేస్ లో కూడా ఒరాకిల్ ఒక్క స్టాకే లాభాల్లో ఉంది. నష్టాలు వేసుకుంటే మాత్రం ఎంఫసిస్, HCL టెక్, ఇన్ఫోసిస్, TCS, విప్రో లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. అలాగే క్యాపిటల్ గూడ్స్ స్టాక్ గెయిన్స్ చూసుకుంటే మాత్రం CG పవర్, అపర్ ఇండస్ట్రీస్, ABB ఇండియా లాంటి స్టాక్స్ లో చాలా బాగా ర్యాలీ అని చూడగలిగాం. అలాగే న్యూస్ మేకర్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం LIC 7% డ్రాగ్ అయిందని చెప్పుకోవాలి. CG పవర్ 5% పెరిగిందని చెప్పుకోవాలి. సేల్ చూస్తే మాత్రం 4% ర్యాలీ. 52 వీక్స్ లో చూసుకుంటే మాత్రం దీపక్ ఫర్టిలైజర్ 3.5% ర్యాలీ చూడగలిగాం. సిమెన్స్ 3% ర్యాలీ. గార్బియల్ ఇండియా లాంటి స్టాక్స్ చూసుకుంటే మాత్రం 3% ర్యాలీతో మన ట్రేడ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.